నిజం. ప్రజల వద్దకు పాలన గొప్పగా ఫీల్ అయ్యాం. ఇంతకు ముందు చంద్రబాబు మనకి హీరో, నేనైతే హీరోగాని ఫీల్ అయ్యేవాడిని. ఎందుకంటే అది చూశాను దగ్గర నుండి, ప్రజల వద్దకు పాలన టైంలో కానీ లేకపోతే శ్రమదానం అప్పుడు, జన్మభూమి అప్పుడు ఆయన వస్తున్నాడంటే ఒక విజన్ ఉంటుంది, ఏదో ఆలోచన ఉంటుంది. అంటే మనం అంతకుముందు విన్నదానికి తోడు ఇది. ఆ తర్వాత ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి అద్భుతం అనిపించాడు. ఎందుకంటే నిజమైన ప్రజల కష్టం చూడగలిగాడు అన్నటువంటి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ సిస్టమ్ తీసుకొచ్చాక, అలాగే అన్న క్యాంటీన్ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు మంచివాడు అనిపించాడు. ఎందుకంటే ఒక మంచి నలుగురికి అన్నం పెడుతున్నాడు అన్నట్టు. ఇప్పుడు ఈ 4 వ్యవస్థలు అన్నటువంటిది జగన్ ని ఫాలో అయ్యి తీరాల్సిందే చంద్రబాబు నాయుడు. మనం చాలా సార్లు చెప్తున్నప్పుడు దాన్ని తీసేస్తారు ఇది అన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా ఫాలో అయ్యి తీరాల్సిందే అని చాలా సార్లు చెప్పాను. అదే జరిగింది కదా ఇప్పుడు. కానీ వాలంటీర్లను కంటిన్యూ చేస్తూ అదే వ్యవస్థని కంటిన్యూ చేయడం వల్ల కలిసి వచ్చేది ఏంటి చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు స్టిల్? అంటే అది కంటిన్యూ చేయకపోతే జనం అంటారు బేసిక్ గా. అంటే ఎలక్షన్ ముందు స్టంట్ అయినా నిజంగా దాని అవసరం, నిజంగా 10,000 ఇచ్చేసి వాళ్ళని కంటిన్యూ చేసే పరిస్థితి వస్తుందా రేపు? అంటే ఈయన ఒక బురద రొచ్చులో కాలేశాడు. అది ఈయనకేమవుతుందంటే ఫీడ్బ్యాక్ ఇచ్చేది నాయకులు. వీళ్ళు సార్ ఆ వాలంటీర్ ప్రతి ఇంటికి సార్ 40 మందికి సార్, ఆ 40 మంది ఇళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి అన్ని అందించాడు సార్. కానీ ఇప్పుడు జగన్ గారు అన్ని ఇచ్చేసాడు సార్, ఇదే మాట్లాడతారు. జగన్ గారు అన్ని ఇచ్చేసాడు సార్. వాడు అది అందుకున్నటువంటి వాడు మనం వెళ్ళి అడిగితే, అప్పుడు ముందు తెలుగుదేశంది ప్రజల వద్దకు ఇదని వెళ్ళారు కదా ఇంటింటికి తెలుగుదేశం, వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి మా హయా